మార్చ్ ఎండింగ్ వచ్చేస్తోంది. అంటే మన ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ గూడా వస్తోంది అని అర్థం. అండ్ ఇలా ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పుడు అందరం చేసేదేంటి లేదా అందరం చూసేది ఏంటి అనంటే, మనం మాక్సిమం టాక్స్ స్లాబ్ తగ్గించుకోవడానికి మనం లాస్ట్ మినిట్ చేసే ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి అందరం చెక్ చేస్తూ ఉంటాము. అండ్ అందులో అన్నిటికంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్స్ వచ్చేసి ఒకటి ఈఎల్ఎస్ఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు, లేదా లైఫ్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ లాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ లాస్ట్ మూమెంట్‌లో చేస్తూ ఉంటారు. వాళ్ళ టాక్స్ స్లాబ్ అనేది తగ్గించుకోవడానికి. అండ్ ఇండియన్ ఇన్‌కమ్ టాక్స్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే, ఇండియా మొత్తంలో ఉన్న టాక్స్ పేయర్స్ లేదా ఇన్‌కమ్ క్లాస్ చూసుకుంటే దాంట్లో 87% మంది యాన్యువల్ ఇన్‌కమ్ అండర్ 10,00,000 రూపీస్ ఉంది అట. మరి ఇంతమంది 10,00,000 కంటే తక్కువ కేటగిరీలోనే ఉన్నప్పుడు వాళ్ళందరూ డిడక్షన్స్‌ని చూపించుకోవడానికి ఓల్డ్ టాక్స్ రెజిమ్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇన్ హ్యాండ్ సాలరీని తగ్గించుకోవాలా? ఇన్‌ఫాక్ట్ రియాలిటీ మనం మాట్లాడుకుంటే ఏదైతే వాళ్ళు డిడక్షన్స్‌ని క్లెయిమ్ చేసుకొని టాక్స్ తగ్గించాలనుకుంటున్నారో, ఆ డిడక్షన్స్‌ని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే కూడా చాలా మల్టిపుల్ ఏరియాస్‌లో వాళ్ళు టాక్స్ డిడక్షన్స్ అనేవి తీసుకోవాలి. దాంట్లో నేను ఇందాక మీకు చెప్పినట్టు ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, హోమ్ లోన్ మీద పే చేసిన ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ లోన్ మీద పే చేసిన ఇంట్రెస్ట్ అవ్వచ్చు, హెచ్ఆర్ఏ అవ్వచ్చు, ట్రావెల్ అలవెన్స్ అవ్వచ్చు, ఇలాంటి చాలా రకాల మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ లాంటివి అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ డిడక్షన్స్ తీసుకున్న తర్వాతే మీకు ఆ డిడక్షన్స్ అనేవి కనిపించి మీ ఓవరాల్ టాక్స్ స్లాబ్ అనేది తగ్గుతూ మీ ఓవరాల్ టాక్సబుల్ ఇన్‌కమ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇన్ని డిడక్షన్స్ తీసుకోవాలి అని అనుకుంటే అన్నిట్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి, బిల్స్‌ని కలెక్ట్ చేయాలి, అవన్నీ ప్రూఫ్‌గా సబ్మిట్ చేయాలి. ఇవన్నీ చాలా ప్రాసెసింగ్ అవుతుంది. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. చాలా మంది దీన్ని మ్యానిప్యులేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ తెలిసిన గవర్నమెంట్ ఏం చేసింది, ఇవన్నీ కాదు, నేను మీకు బై డిఫాల్ట్‌గా సింపుల్‌గా ఒక కొత్త టాక్స్ రెజిమ్ ఇస్తాను. ఈ టాక్స్ రెజిమ్‌లో ఏంటి, మీ ఇన్‌కమ్ కనుక 7.5 లాక్స్ లోపల గనుక ఉంటే మీరు 100% టాక్స్ మీరు రూపాయి కూడా నాకు టాక్స్ కట్టక్కర్లేదు అని చెప్తోంది. కానీ 7.5 లాక్ కంటే పైనెళ్తే మీకు ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో ఉన్నట్టు డిడక్షన్స్ కొత్త టాక్స్ రెజిమ్‌లో ఉండవు. సో, 7.5 లాక్ వరకు మీకు డిడక్షన్స్ అవి ఇవి అన్నీ ఏముండవు. సింపుల్‌గా స్ట్రెయిట్ అవే జీరో టాక్స్. కానీ మీకు ఒకవేళ 7.5 లాక్ కంటే దాటితే కనుక మీ టాక్స్ స్లాబ్‌ని బట్టి, మీ ఇన్‌కమ్ పెరుగుతున్న దాన్ని బట్టి ఒక సర్టెన్ పర్సెంటేజ్ ఇన్‌కమ్ టాక్స్ కట్టాలి. స్ట్రెయిట్ అవే ఎక్కువ టెన్షన్ లేదు, ఎక్కువ కన్‌ఫ్యూజన్ లేదు అని చెప్పి న్యూ టాక్స్ రెజిమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు, లాంచ్ చేశారు. సో, యాస్ ఎ సాలరీడ్ ఇండివిడ్యువల్ మనం న్యూ టాక్స్ రెజిమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలా? ఓల్డ్ టాక్స్ రెజిమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలా? మన డిడక్షన్ బేసిస్ మీద మనకి ఏది బెటర్ ఆప్షన్ ఉండొచ్చు. అండ్ ఒకవేళ న్యూ టాక్స్ రెజిమే బెటర్ అని అనుకుంటే దాంట్లో కూడా టాక్స్ సేవ్ చేసుకునే ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయా? అండ్ ఫైనల్‌గా ఇప్పుడు మార్చ్ ఎండ్ అవుతోంది కాబట్టి లాస్ట్ మినిట్‌లో మనం ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్‌లో అవ్వచ్చు, లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చా? చేయకూడదా? అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా వీడియోలో తెలుసుకుందాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, మన యాన్యువల్ ఇన్‌కమ్ గనుక 10,00,000 రూపీస్ ఉంటే, మనకి కొత్త టాక్స్ రెజిమ్ బెటరా? ఓల్డ్ టాక్స్ రెజిమ్ బెటరా? మనకి ఈ రెండిట్లో ఏది ఇన్ హ్యాండ్ సాలరీ ఎక్కువ మిగులుతుంది, తక్కువ మిగులుతుంది, దేంట్లో ఎంత టాక్స్ పడుతుంది, అది సింపుల్‌గా కాలిక్యులేట్ చేసి చూద్దాము. సో, దానికోసం నేను మన ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్ వారిదైన ఈ ఫైలింగ్ పోర్టల్‌కొచ్చాను. సో, ఈ పోర్టల్‌లో మీరు కింద లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే, మీకిక్కడ ఇన్‌కమ్ టాక్స్ కాలిక్యులేటర్ ఉంటుంది. సో, ఆ ట్యాబ్‌ని నేను సెలెక్ట్ అనేది చేస్తున్నాను. ఇందులో అడ్వాన్స్డ్ కాలిక్యులేటర్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ మనం 2024, 25 తీసుకుందాము. ఎందుకంటే మనం ఈ ఇయర్ టాక్సెస్‌ని ఫైల్ చేస్తున్నాం ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2023, 2024 కాబట్టి మన అసెస్మెంట్ ఇయర్ 2024, 2025ని మనం సెలెక్ట్ అనేది చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ కేటగరీ ఇండివిడ్యువల్ పెడుతున్నాను, రెసిడెంట్‌ని పెడుతున్నాను. బిలో 60 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇవన్నీ అలాగే ఉంచేస్తున్నాను. సో, ఇక్కడ మనము ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని ఎంటర్ చేద్దాము. సో, నెట్ సాలరీ 10,00,000 అనేది ఎంటర్ చేస్తున్నాను. సో, 1, 2, 3, 4, 5, 6 యాహ్! సో, ఇక్కడ 10,00,000 రూపీస్ నెట్ ఇన్‌కమ్‌ని నేను ఎంటర్ అనేది చేసేసాను. సో, ఇది మనకేంటి మన ఓల్డ్ టాక్స్ రెజిమ్‌ని ఫస్ట్ చూద్దాం. సో, ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో మనం చూసుకుంటే మనం పే చేసే ఇన్‌కమ్ టాక్స్ వచ్చేసి అంటే మనకి మన ఇన్‌కమ్ టాక్స్ ఆల్‌మోస్ట్ 1,06,600 రూపీస్ మనము ఇన్‌కమ్ టాక్స్‌గా పే చేస్తున్నాము. అంటే మనకి ఆల్‌మోస్ట్ 10,00,000లో 1,00,000 పోయింది అనంటే అరౌండ్‌గా 9,00,000 అరౌండ్‌గా మనకి ఇన్ హ్యాండ్ సాలరీ అనేది మిగులుతుంది. అండ్ దాని తర్వాత న్యూ టాక్స్ రెజిమ్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సో, న్యూ టాక్స్ రెజిమ్‌ని సెలెక్ట్ చేసుకుంటే మన టాక్స్ కనుక మనం ఎంత కడుతున్నాం అని చూసుకుంటే అది 50% తగ్గిపోయి ఆల్‌మోస్ట్ 54,600 రూపీస్‌కి వచ్చింది. ఇంతకు ముందర మనం చూసుకుంటే ఎంతొచ్చింది? ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో 1,06,000 అరౌండ్‌గా వచ్చింది. కానీ మనకి న్యూ టాక్స్ రెజిమ్‌లో
అదే చూసుకుంటే మనకి 54,600 రూపీస్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 45,000 రూపీస్ స్ట్రెయిట్ అవే మనకి డిస్కౌంట్ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడు మీరు చాలామంది నాకు ఇంకొక డౌట్ రేజ్ చేయొచ్చు లేదా ఒక క్వెషన్ అడగొచ్చు. ఏంటి? ఇప్పుడు నేను ఓల్డ్ టాక్స్‌లో ఉన్నా, న్యూ టాక్స్‌లో ఉన్నా కూడా ఇప్పుడు నేను నా హెల్త్ ఇన్స్యూరెన్స్ అవ్వచ్చు, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ పే ఔట్స్ అవ్వచ్చు, ఇన్వెస్ట్‌మెంట్స్ అవ్వచ్చు ఇవన్నీ చేస్తుంటాను గదా! సో, అవన్నీ చేస్తే నాకు ఓవరాల్‌గా ఓల్డ్ టాక్సే నాకు బెటర్‌గా అవుతుందేమో, బెటర్‌గా తగ్గుతుందేమో అని మీరందరూ నన్ను అడగొచ్చు. డెఫినైట్‌లీ ఫెయిర్ పాయింట్. సో, అది కూడా ఒకసారి మనం కాలిక్యులేట్ చేసి చూద్దాం. సో, ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లోకెళ్ళిపోదాము. ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లోకొచ్చేసి మనం ఇక్కడ డిడక్షన్స్‌ని కాలిక్యులేట్ చేసుకోవడానికి చూద్దాం. సో, దాంట్లో డిడక్షన్స్ మనం చూసుకుంటే మనకి ఏటీసీ డిడక్షన్ ఉంటుంది. ఇందులో 1,50,000 రూపీస్ వరకు మనం డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత ఏటీడీ మెడిక్లెయిమ్‌లో మీకు 25,000 మీ పేరెంట్స్ ఏజ్ గనుక 60+ ఉంటే వాళ్ళకి ఇంకొక 50,000 అంటే కంబైన్డ్‌గా 75,000 డిడక్షన్ అనేది తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఈ ఏటీజీ డొనేషన్స్ అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ మీద పే చేసే ఇంట్రెస్ట్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా మీరు మళ్ళీ టాక్స్ డిడక్షన్స్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, దీంట్లో మాక్సిమం కెపాసిటీ ఏంటి 1,50,000 రూపీస్ ఉంది. 1,50,000 మీరు ఎన్‌పీఎస్‌లో అవ్వచ్చు, ఎల్ఐసీ లాంటి లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీస్‌లో అవ్వచ్చు, పీఎఫ్‌లో అవ్వచ్చు, ఇలాంటి అన్నీ కలిపి మీకు 1,50,000 అట్‌మోస్ట్ మాక్సిమం మీరు లిమిట్ వరకు వెళ్ళిపోయారు అనేసి అనుకుందాం. అండ్ ఇది ప్రాక్టికల్లీ అస్సలు పాసిబుల్ కాదు ఒక 10,00,000 ఇన్‌కమ్ ఉండే వాళ్ళకి. బట్ స్టిల్ అన్నిటికంటే బెస్ట్ కేస్ ఆఫ్ సినారియోలో తీసుకుంటూ 1,50,000 ఎంటర్ అనేది చేస్తున్నాను. తర్వాత మనకి మెడికల్‌లో మన హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియమ్స్ అవ్వచ్చు, ఇవన్నిటికి కూడా టర్మ్ ఇన్స్యూరెన్స్ లాంటివి టర్మ్ ఇన్స్యూరెన్స్ ఏటీసీలో వస్తుంది. ఓన్లీ హెల్త్ ఇన్స్యూరెన్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా 75,000 డిడక్షన్ మనం క్లెయిమ్ చేసుకుందాము అనేసి అనుకుందాం. సో, మనకి హౌస్ రెంట్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి. సో, అవన్నీ కూడా మనం అన్ని కాలిక్యులేట్ చేసిన తర్వాత కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 59,800 రూపీస్ మనం టాక్స్ అనేది పే చేస్తున్నాము. అండ్ న్యూ టాక్స్ రెజిమ్‌లో మనం ఎటువంటి డిడక్షన్ లేనప్పటికీ కూడా 54,600 రూపీస్ మాత్రమే మనం స్పెండ్ చేస్తున్నాము. సో, మీరు ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో మీరు కనుక అండర్ 10,00,000 రూపీస్ ఇన్‌కమ్‌లో కనుక ఉంటే, మీరు ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో ఉంటే, మీరు అన్ని డిడక్షన్స్ ఫుల్‌గా క్లెయిమ్ చేసుకోగలిగితే తప్పితే, మీకు ఓవరాల్ టాక్స్ కట్టేదనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడు ఆల్వేస్. సో, మీ ఓవరాల్ డిడక్షన్స్ కనుక తక్కువ ఉంటే అప్పుడు మీరు డెఫినిట్‌గా మీకు న్యూ టాక్స్ రెజిమ్ అనేది బెటర్‌గా హెల్ప్ అనేది అవుతుంది. సో, అలా ఓవరాల్‌గా టాక్స్ అనేది తగ్గుతుంది కాబట్టి మీకు ఇన్ హ్యాండ్‌గా మిగిలే సాలరీ కూడా చాలా పెరుగుతుంది. దాంతో ఆ డబ్బులతో మీరు ఎక్కడైనా మీకు నచ్చిన చోట స్పెండింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ ఆప్షన్ మనకి ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళు ముందరే ఎందుకు ఇవ్వలేదు అని మీరు నన్ను అడగొచ్చు. అప్పుడు ఏంటంటే చాలా మందికి ఇన్వెస్టింగ్ కోసం అవ్వచ్చు, హెల్త్ ఇన్స్యూరెన్స్ కోసం అవ్వచ్చు, ఎలాంటి డిసిప్లిన్ లేదు. అందరూ ఎంత డబ్బులొస్తే అంత డబ్బుల్ని ఖర్చు చేసేసేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ ఏమవ్వాలి, వాళ్ళ హెల్త్ ఏమవ్వాలి, వాళ్ళకి నిజంగా ఇన్వెస్ట్‌మెంట్స్ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారా, చేయట్లేదా, ఇవంటివన్నీ ఏం ఆలోచించేవాళ్ళు కాదు. సో, అలాంటి ఒక ఫినాన్షియల్ డిసిప్లిన్ అవ్వచ్చు, మనీ మేనేజ్‌మెంట్ డిసిప్లిన్ అవ్వచ్చు, అది తేవడం కోసము ఇలాంటి ఏవైనా రూల్స్ మనం ఇన్‌కమ్ టాక్స్‌లో కనుక మనం ఇంక్లూడ్ చేస్తే అప్పుడు ఒక యాస్ ఎ సాలరీడ్ ఇండివిడ్యువల్‌గా వాళ్ళు ఇంకా రెస్పాన్సిబుల్‌గా వాళ్ళ మనీని డబ్బులు మంచిగా స్పెండ్ చేస్తారు, మంచిగా సేవ్ చేస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంతకు ముందర టాక్స్‌లో మన ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్‌లో అవన్నీ క్లాజెస్ అనేది పెట్టేది. కానీ ఇప్పుడు కరెంట్ డేట్‌న మాకవంతా సంబంధం లేదు. నేను మీకు కావాలంటే టాక్స్‌ని తగ్గిస్తాను. మీ డబ్బుల్ని మీరు ఎలా స్పెండ్ చేసుకుంటారు, ఎక్కడ స్పెండ్ చేస్తారు, మీ హెడ్‌ఏక్ మీరు చూసుకోండి అని చెప్పి ఇప్పుడు మన మీద వదిలేసింది. సో, యాస్ ఎ సాలరీడ్ ఇండివిడ్యువల్‌గా మనం మాత్రం ఇప్పుడు మనకి న్యూ టాక్స్ రెజిమ్ స్టార్ట్ అవుతోంది కాబట్టి మనం వైస్‌గా ఆలోచించి ఇంతకు ముందర ఉండేలాంటివి కాకుండా ఇంకా మంచి బెటర్ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా అలాంటివి వెతుక్కొని మనం ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తూ ఉండాలి. సో, ఆ విషయం మనకి చాలా క్లియర్ అనేది అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ మనము ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో ఉండే టాక్స్ స్లాబ్స్, న్యూ టాక్స్ రెజిమ్‌లో ఉండే టాక్స్ స్లాబ్స్ రెండిటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో అదొకసారి అబ్జర్వ్ చేసి చూద్దాం. సో, దాంట్లో ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్స్ గనుక మనం చూసుకుంటే, మనం ఫస్ట్ ఓల్డ్ టాక్స్ రెజిమ్ వర్సెస్ న్యూ టాక్స్ రెజిమ్‌ని చూసుకుందాం. సో, ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో మనం చూసుకుంటే అప్ టు 5,00,000 మనం చూసుకుంటే 5% ఇక్కడ ఉంది. సో, అప్ టు 5,00,000 మనందరికీ తెలుసు. అక్కడి వరకు మనం ఇన్‌కమ్ టాక్స్ అనేది ఏది పే చేయక్కర్లేదు. అండ్ 5,00,000 పెరుగుతున్న కొద్దీ మనం ప్రతి స్లాబ్ ఏదైతే ప్రతి డిఫరెన్స్ అమౌంట్ ఉందో దాని పర్సెంటేజెస్ బేసిస్ మీద మనము టాక్స్ అనేది కడుతూ పోవాలి. సో, అలా చూసుకుంటే ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో మీకు 2,50,000 నుంచి 3,00,000 అవ్వచ్చు, లేదా 2,50,000 నుంచి 5,00,000 వరకు 5% టాక్స్ అనేది కడుతుండాలి. అది మన న్యూ టాక్స్ రెజిమ్‌లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే 5,00,000 to 6,00,000 గనుక మనం ఇన్‌కమ్ ఉంది అని అనుకుంటే ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో 20% కట్టాలి. కానీ అదే న్యూ టాక్స్ రెజిమ్‌లో జస్ట్ 5% కడితే సరిపోతుంది. అండ్ దాని తర్వాత
6 lakh to 7,50,000 ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో 20% కట్టాలి. అండ్ ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఓన్లీ 10%. అండ్ ఇక్కడ కూడా మీరు కాలంలో అన్నీ చూడొచ్చు, మనం అన్నీ ఆల్మోస్ట్ 20-30%లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం న్యూ ట్యాక్స్ రెజిమ్లో చూసుకుంటే 10%, 15%, 15%, 20, 20 అండ్ 30. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్లో కంటే న్యూ ట్యాక్స్ రెజిమ్లో మనకి 5 lakh ఇన్కమ్ దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పడేది కాస్త 7,50,000 నుంచి పడుతూ, అండ్ ఓవరాల్గా కట్టే ట్యాక్స్ పర్సంటేజ్ కూడా మనకి ఇక్కడ చాలా డిడక్షన్ అనేది వచ్చింది, చాలా బెటర్ అనేది వచ్చింది. కానీ ఆబ్వియస్లీ డౌన్ సైడ్ ఏంటి, మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్లో డిడక్షన్స్ అనేవి లేవు. సో మనకి ఎన్ని డిడక్షన్స్ ఉంటే మనకి ఎలా ఉంటుంది, మనం ఎన్ని డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోగలిగితే మనకి ఏ ట్యాక్స్ రెజిమ్ బెటర్ ఉంటుందో దానికి ఒక చిన్న క్లియర్ అండర్స్టాండింగ్ కోసము ఇక్కడ మీరు కనిపిస్తున్న ఈ పిక్చర్ని చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కాలంలో మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది, అండ్ రైట్ సైడ్ పైన మీరు రోలో కనుక చూసుకుంటే ఇక్కడ మీ డిడక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మీ డిడక్షన్స్ కనుక పెరుగుతూ ఉంటే మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఎప్పుడు బెనిఫిషియల్గా ఉంటుంది. కానీ అలా కాకుండా మీ ఇన్కమ్ని పెరుగుతూ ఉండి మీ డిడక్షన్స్ కనుక తక్కువ ఉన్నాయి అని అనుకుంటే, అంటే సపోజ్ మీకు 10 lakh ఇన్కమ్ ఉంది కానీ మీ డిడక్షన్స్ ఆల్మోస్ట్ మీకు 2,37,000, 2,50,000 లేకపోతే 3 lakh వరకు ఉన్నా కూడా మీకు స్టిల్ న్యూ ట్యాక్స్ రెజిమే బెటర్. ఎందుకంటే మీకు ఇన్హ్యాండ్ శాలరీ అనేది అంత పెరుగుతుంది. సో మీ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ మీ డిడక్షన్స్ కూడా అంతే లెవెల్లో చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరిగితే అప్పుడు మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ బెటర్. కానీ యాజ్ అ నార్మల్ ఇండివిజువల్గా జనరల్గా మనం ఎంతమందిని చూసుకున్నా కూడా అన్ని డిడక్షన్స్ 100% ఎవరు క్లెయిమ్ చేసుకోలేరు. కాబట్టి మీరు న్యూ ట్యాక్స్ రెజిమ్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చాలా బెనిఫిషియల్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్ బెటరా, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ బెటరా, దేంట్లో ఎన్ని డిడక్షన్స్ ఎలా పెట్టుకుంటే బెటర్ అని అనుకుంటే సింపుల్గా మీకు మళ్ళీ ఈ ఫైలింగ్ వెబ్సైట్కి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొవైడ్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ ఉంది కదా. సో ఇక్కడ అన్ని డిడక్షన్స్ని ఇక్కడ సపోజ్ మీరు ఏటీసీలో ఒక 1 lakh రూపీస్ 1, 2, 3, 4, 5 years ఒక 1 lakh రూపీస్ ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఒక 25,000 పే చేశారు. దాని తర్వాత మీకు హోమ్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఒక 20,000 పే చేశారు. సో ఇలా అన్నీ అనుకుంటే అన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. అన్నీ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఎంత ట్యాక్స్ కడతారు అని చెక్ చేసుకొని ఇక్కడ మీకు మళ్ళీ న్యూ ట్యాక్స్లో కూడా చూసుకోండి. సో ఇది మనం ఓల్డ్ ట్యాక్స్లో చూసాం. సో న్యూ ట్యాక్స్ రెజిమ్లో చూసుకుంటే మనకి జస్ట్ 54,000 పడుతుంది. సో అలా అన్ని మీ డిడక్షన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఏ ట్యాక్స్ స్లాబ్ బెటరో, మీకు ఏ ట్యాక్స్ రెజిమ్ బెటరో అప్పుడు అలా తీసుకొని అలా డెసిజన్ అనేది తీసుకోండి. అండ్ ఇప్పుడు మీకు యాజ్ అ ఓవరాల్గా, యాజ్ అ థంబ్ రూల్గా, యాజ్ అ ఓవరాల్గా పైన మీకు క్లియర్గా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ రావడానికి నేను చెప్పే మీకు ఏంటంటే, ఒకవేళ మీ శాలరీ ఇన్కమ్ ఎంతైనా ఉండనియండి, మీ ఇన్కమ్ డిడక్షన్స్ ఏవైతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ ఇప్పుడు నేను చెప్పిన ఏటీసీ అవ్వచ్చు, ఏటీడీ అవ్వచ్చు, ఇలాంటి అన్ని డిడక్షన్స్ కనుక 1.5 lakh కంటే తక్కువే ఉన్నాయని అనుకుంటే అప్పుడు అన్ని కేసెస్లో మీరు న్యూ ట్యాక్స్ రెజిమ్నే సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలా కాకుండా మీ ఇన్కమ్ క్లాస్ ఏదైనా ఉండనియండి, అంటే 10 lakhs అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40 lakhs అవ్వచ్చు, మీ ఇన్కమ్ ఎంతైనా ఉండనియండి, మీ డిడక్షన్స్ అమౌంట్ కనుక అన్ని డిడక్షన్స్ కలుపుకొని 3,75,000 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ని సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీ అన్ని డిడక్షన్స్ కలిపి 1.5 lakh కంటే తక్కువ ఉంటే మీకు ఎప్పుడూ కూడా న్యూ ట్యాక్స్ రెజిమ్ బెటర్. అండ్ అలా కాకుండా 3.75 lakh కంటే ఎక్కువ కనుక మీ ఎక్స్పెన్సెస్, మీ డిడక్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మరి 1.5 నుంచి 3.5 మధ్యలో ఉంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని అంటే, అప్పుడు దానికోసం మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ని ప్లేస్ చేస్తున్నాను. ఈ వీడియోని పాజ్ చేసుకోండి, చూసుకొని దాన్ని బట్టి బేసిస్ మీద మీరు జడ్జ్ అనేది తీసుకోండి. లేదా ఇందాక నేను చెప్పినట్టు ఈ ఫైలింగ్ వెబ్సైట్లో అన్ని డిడక్షన్స్ని ఎంటర్ చేసుకొని దాని తర్వాత మీరు డెసిషన్ అనేది డెఫినెట్గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా అన్ని కేసెస్లో కూడా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఎక్కువ టెన్షన్ లేకుండా సింపుల్గా న్యూ ట్యాక్స్ రెజిమ్ని సెలెక్ట్ చేసుకోవడం బెనిఫిషియల్ అని చెప్పి మీకు ఆల్రెడీ అర్థం అయిపోయి ఉండాలి. కానీ న్యూ ట్యాక్స్ రెజిమ్లో కూడా మనం కొన్ని చేంజెస్, కొన్ని ట్వీక్స్, కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మనం దాంట్లో కూడా ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అని తెలుసుకోవడానికి ఫస్ట్ అసలు న్యూ ట్యాక్స్లో మనకి ఎటువంటి, న్యూ ట్యాక్స్ రెజిమ్లో మనకి ఎలాంటి అలవెన్సెస్ని ఇస్తారో, ఎలాంటి డిడక్షన్స్ ఇస్తారో దాన్ని ఒకసారి క్లియర్గా ఒకసారి ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రై చేద్దాము. సో ఈ న్యూ ట్యాక్స్
టాక్స్ రెజిమ్‌లో మీ అందరికీ తెలుసు మన బేస్ ఫేర్ 7,00,000 రూపీస్ వరకు ఎటువంటి టాక్స్ అనేది లేదు. అండ్ దాని మీద మనకి 50,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉంటుంది. సో దానివల్ల మనకి 7,50,000 వరకు కూడా మనకి ఎటువంటి టాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ఫస్ట్ మనకొచ్చిన డిడక్షన్. తర్వాత వచ్చేసి ప్రీక్విజిట్స్ ఫర్ అఫీషియల్ పర్పసెస్. అంటే మీకు కావాల్సిన ఫోన్ బిల్స్ అవ్వచ్చు, పీఎఫ్ కోసం అవ్వచ్చు, మీకు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అవ్వచ్చు, లీవ్ ట్రావెల్ అలవెన్సెస్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ మీకు ఏవైతే కంపెనీ మీకు అలవెన్సెస్ ఇస్తుందో అది మీ బేసిక్ సాలరీ స్ట్రక్చర్‌లో ఉంటాయి. అంటే మీ బేస్ పే కాకుండా కంపెనీ మీకు దేనికి ఇంకెంత అలవెన్సెస్ ఇస్తుందో అని చెప్పి మనకి ఈ అఫీషియల్ ప్రీక్విజిట్స్‌లో ఉంటుంది. సో ఆ అఫీషియల్ ప్రీక్విజిట్స్‌లో గనుక మనం ప్లే అరౌండ్ చేసుకొని మీ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌తో లేదా మీ కంపెనీతో మాట్లాడి దాంట్లో మీ సాలరీ స్ట్రక్చర్‌ని గనుక కొంచెం చేంజ్ చేసుకుంటుంటే అప్పుడు కూడా మీ ఏదైతే బేస్ పే ఉంటుందో ఆ బేస్ పేని తగ్గించుకొని ఈ అలవెన్సెస్‌లో మనం అడిషనల్ క్యాపిటల్‌ని గనుక మనం యాడ్ చేసుకోగలుగుకొని అలా పైకి కిందకి గనుక షఫుల్ చేసుకుంటే మనం మార్జినల్‌గా కూడా మనం చాలా వరకు టాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఈచ్ ఇండివిడ్యువల్‌ని బట్టి, ఈచ్ ఇండివిడ్యువల్ సాలరీ స్ట్రక్చర్‌ని బట్టి, వాళ్ళ కంపెనీ ఫంక్షనింగ్‌ని బట్టి, వాళ్ళు ఇచ్చే అలవెన్సెస్‌ని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి మీరు మీ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌తో, మీ కంపెనీతో మాట్లాడి అలా మీ సాలరీ స్ట్రక్చర్‌ని కొంచెం పైకి కిందకి షిఫ్ట్ చేసుకోవడం వల్ల కూడా మీరు ఓవరాల్‌గా టాక్స్ అనేది చాలా వరకు సేవ్ అనేది చేసుకోగలుగుతారు. తర్వాత వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఫర్ లెట్ అవుట్ ప్రాపర్టీ కూడా ఇస్తారు. అంటే సపోజ్ మీరు ఒక ఇల్లుని కొనుక్కున్నారు విత్ ఇన్ అ డిఫరెంట్ సిటీ అనుకుందాం. సపోజ్ మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారు, బెంగుళూరులో అక్కడ ఎక్కడైనా మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు అనేసి అనుకుందాం. ఆ ఇంటికి మీరు హోమ్ లోన్ తీసుకున్నారు. దాని మీద హోమ్ లోన్ మీద మీరు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అనేసి అనుకుందాం. కానీ మీరు అక్కడ ఉండట్లేదు కాబట్టి మీరు ఏ ఇంటికైతే లోన్ కడుతున్నారో ఆ ఇంట్లో ఎవరైనా రెంట్ కోసం ఉంటుంటే దాని మీద కూడా మనము టాక్స్ అనేది క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. కొంచెం టాక్స్ డిడక్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా మనకి ఈ న్యూ టాక్స్ రెజిమ్‌లో అవైలబుల్ చేశారు. అండ్ తర్వాత వచ్చేసి ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టు ఎన్‌పీఎస్. సో మీ ఎంప్లాయర్ కనుక మీ నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో కనుక ఇన్వెస్ట్‌మెంట్ కనుక మీకోసం చేస్తుంటే అది కూడా మీరు టాక్స్ డిడక్షన్ అనేది తీసుకోవచ్చు. అంటే సింపుల్‌గా మీకు ఒకవేళ ఓవరాల్ సీటీసీ కనుక ఎంతైతే ఉంటుందో ఆ సీటీసీలో కొంత అమౌంట్ తగ్గించుకొని మీరు ఏదైతే ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది కంపెనీ త్రూ ఇన్వెస్ట్ చేపిస్తూ మీ సీటీసీలో కొంత కట్ తీసుకుంటే అప్పుడు కూడా మీరు ఇండైరెక్ట్‌గా టాక్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో దీనికోసం కూడా మీరు మీ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్‌తో అవ్వచ్చు, మీ కంపెనీతో అవ్వచ్చు మాట్లాడి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డిడక్షన్ వచ్చేసి ఫ్యామిలీ పెన్షన్. సో మీ మీద డిపెండెంట్‌గా మీ పేరెంట్స్ కనుక ఉంటుంటే వాళ్ళకి మంత్లీ ఎక్స్‌పెన్సెస్‌కి మీరు ఏదైనా డబ్బులు ఇస్తుంటే దాన్ని కూడా ఫ్యామిలీ పెన్షన్‌గా మీరు డిడక్షన్ అనేది డెఫినెట్‌గా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా అగ్నివీర్ కార్పస్ ఫండ్ ఏదైతే మన డిఫెన్స్ సెక్టర్‌కి మీరు డొనేషన్స్ చేస్తారో అవి కూడా మీరు టాక్స్ క్లెయిమ్ అనేది డిడక్షన్ అనేది తీసుకోవచ్చు అండర్ న్యూ టాక్స్ రెజిమ్. సో ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నవి అన్నీ కూడా అండర్ న్యూ టాక్స్ రెజిమ్‌లో కూడా మీరు కొన్ని డిడక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. కానీ ఇందులో మోస్ట్‌లీ మీరు అన్నీ చూసుకుంటే అన్నీ కూడా మీ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ అవ్వచ్చు, మీ కంపెనీతో మాట్లాడి కొంచెం రీస్ట్రక్చరింగ్ చేసుకుంటే ఎక్కువ టాక్స్ అనేది మీరు డిడక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఓవరాల్‌గా మీ టాక్సబుల్ ఇన్‌కమ్ అనేది డెఫినెట్‌గా చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ వీడియో త్రూ మీకు క్లియర్‌గా మీకు వచ్చే ఇన్‌కమ్‌ని బట్టి, మీ డిడక్షన్స్‌ని బట్టి మీకు ఎందులో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్, ఏది మీకు బెటర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అన్నిటి గురించి క్లియర్‌గా ఐడియా వచ్చేసిందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు యాస్ అ మార్చ్ ఎండ్‌లో అందరూ చాలా మంది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అవ్వచ్చు అలాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి చాలా రకాల మంది చూస్తూ ఉంటారు. అండ్ అది అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఏదైతే ఉందో దాంట్లో 3 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. సో అప్పుడు మీకు అనుకోకుండా మీకు కావాల్సిన వచ్చినప్పుడు డబ్బులు కావాలనుకుంటే మీకు లిక్విడ్ ఫండ్ చేతిలో ఉండదు. సో దానికోసం కూడా మీకు యాక్చువల్‌గా ఫ్లెక్సిబుల్ ఉండి మీరు ఎక్కడైతే డబ్బులు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో అక్కడ మీరు డెఫినెట్‌గా మీకు నచ్చిన ప్లేస్‌లో, మీకు నచ్చిన చోట, మీకు నచ్చినట్టు మీరు డబ్బులు అనేది సేవ్ చేసుకోగలుగుతారు. సో అన్ని విధాలుగా కూడా ఇప్పుడు కరెంట్ డేట్‌న ఓల్డ్ అన్నీ మర్చిపోండి. కరెంట్ డేట్‌న కొత్త రూల్స్‌తో, కొత్త టాక్స్ ఇంప్లికేషన్స్‌తో మీకు న్యూ టాక్స్ రెజిమ్ అన్నిటికంటే మోస్ట్‌లీ బెటర్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్స్‌లో అడగండి. నేను నా టీమ్ మీ ప్రతి ఒక్క డౌట్‌ని క్లారిఫై చేస్తాము, ఆన్సర్ అనేది చేస్తాము. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.